హే గాయ్స్, మా మమ్మీ అయితే వడలు సూపర్గా చేస్తుంది. సో ఈరోజు అయితే మినపప్పు వడలు ఎలా చేయాలో చూసేద్దాం. మినపప్పుని 3 గంటలు నానబెట్టుకోండి. నానబెట్టిన పప్పుని గ్రైండ్ చేసుకోండి ఈ విధంగా. లాస్ట్లో కొంచెం మినపిండిలో 4 నుండి 5 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకొని గ్రైండ్ చేయండి. గ్రైండ్ చేసిన దాన్ని మొత్తం పిండిలో మిక్స్ చేయండి. ఇప్పుడు దీంట్లోకి చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్, కొత్తిమీర అండ్ సాల్ట్ని యాడ్ చేసుకోండి. దీంట్లోకి చిటికెడు వంట సోడా అండ్ లాస్ట్లో 2 స్పూన్స్ రవ్వ వేసుకోండి. రవ్వ వేసుకోవడం వల్ల వడలు క్రిస్పీగా వస్తాయి. పిండి మొత్తాన్ని ఈ విధంగా కలుపుకోండి. ఇప్పుడు చేతికి వాటర్ అంటించుకొని ఆయిల్లో వడల్లా వేసుకోండి. వీటిని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. వడ అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.